బాగున్నారా? వీడియో చేయక మనం చాలా రోజులు చెప్పినాగా ఈ వీడియో తోటి మనకు వీడియో స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మనం ఎండ్రకాయల కూర దానికోసం మనం సెటప్ మొత్తం కోడి పీకలు దీనికి చుట్టేసి ఇప్పుడు దాంట్లో మనకి ఎన్ని పడతాయో చూసి దాంతో మనం ఇప్పుడు ఈరోజు కర్రీ చేయబోతున్నాం. ఫస్ట్ ఏం చేద్దారంటే ముందు లైక్ చేయండి. మనకి మీకు లైక్ చేసి నాలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్ ఇవ్వండి. రండి పడదారండి, వచ్చేసాయి. ఫస్ట్ సారి మనం వచ్చినప్పుడు అక్కడ పెట్టినాం, ఇప్పుడు కూడా అదే ప్లేస్లో వేద్దాం. ఒకసారి చుట్టి అక్కడ పెట్టి చూద్దాం, టైం పట్టిద్ది. మనం ఎంతసేపు కష్టపడితే మనకి ఖచ్చితంగా 3 పడ్డాయి. అది వీడియో తీయడానికి కుదరలేదు, కాకపోతే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. అంటాడా ఇది ఒకటి దొరికింది, ఇంకా 3 ఉన్నాయి లోపల. ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ కర్రీ చేసుకొని వేసేద్దాం రండి. ఇక్కడ మనకు చాలా కట్టలు దొరికినాయి. ఈ కట్టలు సరిపోతాయి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం మనం ఇటుతో సరిపోయిద్ది. కట్టలు మొత్తం ముందు దగ్గర వేసుకోవాలి. మనం కట్టలు మొత్తం తీసుకొని దగ్గర వేసిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం తెచ్చుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలు అంటే ఇట్ట చిన్న చిన్న ముక్కలు చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని వీటికి ఉప్పు కారం పెట్టి పక్కన వేసి మన మంట రెడీ చేసుకొని మన టమాటాలు ఉల్లిగడ్డలు కూడా కోసుకున్నాం. అడిచిపెట్టు ఆ టమాటాలు ఉల్లిగడ్డలు కూడా రెడీ పెట్టుకున్నాం. అది చేసుకొని మన మళ్ళీ మంట చేసిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. మనం ఉప్పు కారం పసుపు మొత్తం ఒక దాంట్లో మిక్స్ చేసుకున్నాం. అవి మొత్తం ఇప్పుడు దీంట్లో వేసి మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాం. మంట అయితే మనకి రెడీ అవుతుంది. మంట బాగా రావడం కోసం బాగా ట్రై చేయాలి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏది చేయాలన్నా కానీ ముందు మంట ఉన్నాయి. ఏది చేయాలన్నా కానీ మంట లేని మనం ఏం చేయలేము. ఇంకా మంట కోసం తిప్పలన్నీ. ఏమంటారు రోమారా? మేము మాట్లాడినంటవా? నాకేం సంబంధం లేదంటవా? మన మంట లైన్లో వచ్చింది మనకి. ఇప్పుడు మనం నూనె పోసుకుందాం. నూనె పోసుకొని ఇంక అన్నీ వేసేద్దాం. మనం ఇప్పుడు నూనె పోసుకున్నాం. మనం నూనె పోసుకున్నాక మనం గోసి పెట్టుకున్నాక ఫస్ట్ ఉల్లిగడ్డలు వేద్దాం. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేస్తున్నా. తర్వాత అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని నేను జీవితంలో ఎప్పుడు ఫస్ట్ సారి తిన్నా ఫ్రెండ్స్. మీకోసం ఎలా ఉందో చూసి చెప్తా మీకు. కాకపోతే మీరు కూడా ట్రై చేసి చూడండి. టమాటాలు వేసిన తర్వాత కాసేపు తిప్పుకొని అట్లా వండేయాలి. టమాటాలు బాగా ఉడకనిచ్చిన దాకా ఒక 5 నిమిషాలు అట్లా వండేయాలి. ఎందుకంటే టమాటాలు బాగా మగ్గుతాయి అన్నమాట. టమాటాలు ఎంత మగ్గితే అంత టేస్ట్గా ఉండాలి. అలాగని చెప్పి టమాటాలు మాడిపోయిన దాకా ఉండకూడదు. టమాటాలు బాగా మగ్గినాయి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకొని తిప్పుదాం. అల్లం పేస్ట్ వేస్తేనే కూరకి బాగా టేస్ట్ వచ్చింది. అవి ముక్కలు వేసిన తర్వాత మనం ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసిన ఇప్పుడు గరం మసాలా పొడి కూడా ఉంది మన దగ్గర, అది కూడా వేసుకుందాం. మంచి టేస్ట్ వచ్చింది. వేసుకున్నాక ఇప్పుడు గంట పెట్టుకొని బాగా మొత్తం బాగా కలయి తిప్పాలి. మొత్తం బాగా కల తిప్పి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగాల.
మొత్తం బాగా కలిసిపోయి మగ్గిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుంటే కూర మనకి రెడీ అయిపోయినట్టే. ఈ తిప్పేటప్పుడు మనకి పచ్చివాసన అనేది రాకూడదు. మనం ఇప్పుడు వేసుకున్నాం ఆ పొడి ఏదైనా కానీ మనకి పచ్చివాసన రాకుండా తిప్పుకొని ఒక 5 నిమిషాలు ఆగాలి మనం. ఇప్పుడు ఇందులో వేసినాక ముక్కలో శుభ్రంగా తిప్పుకోవాలి. ఒక 5 నిమిషాలు తిప్పుకొని నీళ్ళు పోసినామంటే సరిపోద్ది. అంటే ఉప్పు కారం కూడా వేస్తాలే. ఇది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మందులో నీళ్ళు పోసుకొని మనం ఒక 5 నిమిషాలు ఆగాల. ప్రస్తుతానికి నీళ్ళు పోస్తాను, మళ్ళీ మంట ఎక్కువైపోతుంది, మళ్ళీ మాడిపోయింది. చూసారా, మాటానికి రెడీ అయింది. సరిపోతాయి నీళ్ళు మనకి. ఇంకా నీళ్ళు పోసినాక ఒక 5 నిమిషాలు ఆగితే కూర మనకు రెడీ అయిపోయింది. అంతలోకి మీకు ఆ విషయం చెప్పాలనుకుంటున్నా. మనకి పక్కన ఇక్కడ ఐలాండ్ ఒకటి ఉంది. ఐలాండ్ పక్కన చేస్తున్నాం అన్నమాట. మన నెక్స్ట్ వీడియో ఐలాండ్లో చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ దాని గురించి ఒకసారి మీరంతా కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా రన్ వస్తే ఫస్ట్లో చెప్పాలా, ఇప్పుడు చెబుతున్నా. మన ఛానల్కి రన్ కొత్త లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అడ్వెంచర్ వీడియోలు ఇంకా కొత్త చేద్దాం అనుకున్నా. మీ సపోర్ట్ ఉంటే చేయడానికి బాగా కుదిరిద్ది. అందులోకి మీకు ఐలాండ్ చెప్పాగా, ఐలాండ్ చూపిస్తారండి. ఇక్కడ లొకేషన్ బాగుంటుంది. మనకి కూర రెడీ అయిపోయినట్టే. ఇంకా దించుకోవడం లేటు మనకి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నంలో కూర వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చెప్తాం మీకు. నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం తిన్నా అంటున్నా. ఇప్పుడు ఇందులో కర్రీ వేసుకున్నాక టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. ఆహా, సూపర్. మీకు ఐలాండ్ అని చూపించా కదా, ఐలాండ్ ఇక్కడ చూపిస్తారండి మీకు. అంటే కెమెరాలో సరిగ్గా రాకపోవచ్చు. అక్కడ ఇదే ఐలాండ్. అక్కడ పక్కన మీరు చూసినట్టయితే అక్కడ ఈత కొట్టుకుంటే చాలామంది పిల్లలు, బైకులు చాలామంది బాగుంటుంది అక్కడ. దాని గురించి మనం ఒకరోజు వీడియో చేద్దాం. ఆ వీడియో చేయాలంటే ఇప్పుడు ఈ వీడియోకి మీరు కింద కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత అంటే మాకు వీడియో చేయడానికి బాగా సపోర్టింగ్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి చూడడానికి బాగుంటుంది. అడిగి పోవాలంటే మనం పడవలో పోవాలి, నడుచుకుంటా ఈత కొట్టుకుంటూ పోవడానికి చాలా దూరం ఉంటుంది అది. అందుకని చెప్పి మనం అక్కడ పక్కన పడవలు కూడా అవైలబుల్లో ఉంటాయి మనకి. ఇక్కడ పడవలతో మాట్లాడుకొని ఒకరోజు నైట్ మొత్తం క్యాంపింగ్ చేద్దాం ఆడ. ఓకేనా?